స్వతహాగా మార్షల్ ఆర్ట్స్లో నిపుణుడైన హీరో అర్జున్ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అర్జున్ తెలుగులో మా పల్లెలో గోపాలుడు మూవీ ద్వారా పరిచయం అయ్యారు. ఈ మూవీలో పల్లెటూరి యువకుడిగా నటించిన అర్జున్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇలా యాక్షన్ మూవీస్ అర్జున్ని వెతుక్కుంటూ వచ్చాయి. ఆ విధంగా టెర్రర్, కోటిగాడు, మన్నెంలో మొనగాడు, కౌబాయ్, నెంబర్ 1 చిత్రాలు చేసి అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకున్నారు. ఇక అర్జున్ భార్య ఎవరో చాలామందికి తెలియదు. ఆమె కూడా చిత్రసీమకు చెందిన వారే. అర్జున్కి భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. ఐశ్వర్య, అంజన, వీరిద్దరూ అర్జున్ కుమార్తెలు. కన్నడ చిత్రాల్లో నటించే సమయంలో సీనియర్ నటుడు రాజేష్ కుమార్తె నివేదతను చూసి మనసు పారేసుకున్నారు హీరో అర్జున్. అప్పటికే రథసప్తమి అనే చిత్రంలో ఆమె నటించారు. మంచి గుర్తింపు వచ్చింది. ఈ సమయంలో ఆమెను చూసి లవ్ చేశారు అర్జున్. పెళ్ళంటూ చేసుకుంటే ఈమెనే చేసుకోవాలని అర్జున్ ఫిక్స్ అయ్యారు. కుటుంబంలో కూడా తెలియచేశారు. వాళ్ళు ఓకే అన్నారు. 1986లో వచ్చిన రథసప్తమి సినిమా సూపర్ హిట్ అయింది. ఆమెకు అనేక సినిమా ఛాన్సులు వచ్చాయి. ఆ తర్వాత 1988లో డాక్టర్ గారు అబ్బాయి సినిమాలో ఆమె నటించింది. ఇందులో అర్జున్ హీరోగా నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెద్దల అంగీకారంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత బెంగళూరు నుంచి చెన్నైకి షిఫ్ట్ అయిపోయారు. అయితే వైవాహిక జీవితంలో ఆనందంగా ఉండాలని వీరిద్దరిలో ఒక్కరే సినిమాలో నటించాలని నిర్ణయించుకున్నారు. అందుకే నివేదిత సినిమాలకు దూరం అయ్యారు. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా తర్వాత అర్జున్కి మంచి పేరే వచ్చింది. అయితే అర్జున్ సలహాతో శ్రీరామ్ ప్రొడక్షన్ పేరుతో నిర్మాతగా మారారామె. సొల్లే వెడవా చిత్రాన్ని తమిళంలో తీశారు భార్య. అర్జున్ డైరెక్షన్ చేయగా చందన కుమార్ నటించిన ఈ మూవీలో అర్జున్ కుమార్తె హీరోయిన్గా వచ్చారు. భార్యాభర్తలిద్దరూ నటులైనప్పటికీ ఒకరు నటిస్తే సరిపోతుందని, కాపురం సరిగ్గా నిలవాలంటే ఇది చాలా అవసరమని నివేదిత స్పష్టం చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే 1993లో వచ్చిన జెంటిల్మెన్ చిత్రం అర్జున్ కెరీర్ని టాప్ రేంజ్లోకి తీసుకెళ్లింది. సినీ జీవితాన్ని గొప్ప మలుపు తిప్పిందనే చెప్పాలి. అప్పటి వరకు సాదాసీదాగా ఉన్న ఈ మూవీతో ఎంతో ఎత్తుకెదిగారాయన. ఆ తర్వాత ఒకే ఒక్కడు, హనుమాన్ జంక్షన్, పుట్టింటికి రాచెల్లి ఇలాంటి ఈ చిత్రాలతో ఆయన కెరీర్ మరింత పెరిగింది. ఇప్పటికీ కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్నారు అర్జున్ భార్య. ఇటు పిల్లలను కూడా చిత్రసీమలోకి తీసుకొచ్చారామె.